చందానగర్ పీఆర్కే ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో గాయత్రి అనే యువతి మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మొదట స్టంట్ వేసిన వైద్యులు సమాచారం ఇవ్వకుండా మరోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారని తెలిపారు. మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టి రాత్రికి రాత్రే మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు పోయాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫస్ట్ సిటిజన్ హాస్పిటల్ పోయినాం. అక్కడ వాళ్ళు ఏమన్నా హార్ట్ స్టంట్ వేస్తాము, స్టంట్ వేస్తే ఒక 5-10 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకోవాలని చెప్పారు. అట్లా కాదు, ఆరోగ్యశ్రీ వాళ్ళకి కనుక్కొని పీఆర్కే హాస్పిటల్లో వాల్స్ రిప్లేస్మెంట్ చేస్తారని చెప్పారు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. గురువారం రోజు వచ్చినాం. బుధవారం వచ్చినాం. ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమన్నా మామూలు సైడ్కి సంఘటన చేస్తే ఓకే అవుతుంది, రిటర్న్ చేస్తాము అని చెప్తే సరే అని చెప్పి గురువారం వచ్చి అడ్మిట్ అయినాము. అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే ఫ్రైడే సాయంత్రం రోజు మాకు అప్రూవల్ వచ్చింది. క్యాన్లో దొరకలే అని చెప్పేసి మాకు సాటర్డే ఆపారు. సండే రోజు మార్నింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3:30కి బయటకు వచ్చారు. బయటికి రాని డాక్టర్ ఏమన్నాడు, ఓకే సక్సెస్ అయింది, ఏం కాదు, ఒక 4 hours ప్రాసెస్ తర్వాత వస్తుంది, వెంటిలేటర్ మీద పెడతాము, తర్వాత మీకు చూపిస్తామని చెప్పారు. 6:30కి మా అత్తమ్మ మామ అమ్మాయి ముగ్గురు పోయి చూసిరట, పలికేసి తర్వాత కింద పడ్డారు. వాళ్ళు ఏమైనా బెడ్ పైన తొలికిరాయండి. దాని తర్వాత వీళ్ళేం చేసి నర్సులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారట. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అదే లాస్ట్ ఇయర్. దాని తర్వాత నైట్లో ఎప్పుడు పోయిందో చనిపోయిన బాడీకి డాక్టర్ ఇంజెక్షన్ కార్డియాలజీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది చనిపోయిన బాడీకి. అది నైట్ ఏం మరి భర్త మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చనిపోయిన తర్వాత? ఏం ఇన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ వచ్చి సాయంత్రం ఓపెన్ హార్ట్ సర్జరీ లోపల నర్సు లోపల పిలిచింది. సైన్ చేసిన దేనికి మేడం ఓపెన్ హార్ట్ సర్జరీకా దేనికంటే, లేదు సార్ ఇట్లా బ్లడ్ తక్కువ ఉందా, మీకు బ్లడ్ ఎక్కియానికి సంతకం తీసుకోమని చెప్పి 2 సైన్లు తీసుకుంది. నర్సుకు అడిగిన మరి అప్పుడు వెళ్ళిపోలేదు. సైన్ దేనికోసం అంటే బ్లడ్ ఎక్కిస్తాను, బ్లడ్ తక్కువ ఉంది అమ్మాయికి అని చెప్పింది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ దానికి ఏం కాదు, ఇది ఓన్లీ బ్లడ్ ఎక్కింది అని చెప్పి సైన్ తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఎమ్మెల్యేతో రికమెండ్ చేసి వాళ్ళ డాక్టర్లో ఫోన్ చేస్తే అప్పుడు పోయి మాకు చెప్పి పాప చనిపోయింది, ఒక 20 minutes ఆగమని చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేతో మాకు ఫోన్ చెప్పకపోయినా ఏం చెప్పకపోయినా వాళ్ళు డయాలసిస్ ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అని చెప్పేసి 40,000 కట్టినాము. అది కూడా రిసిప్ట్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు అసలు. అది ఎమ్మెల్యేతో రికమెండ్ చెప్పి ఫోన్ చేయకపోతే మాకు రేపు కాదు ఇంకో 2 అట్లే ఉంచుతుంది వాళ్ళు. ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఇంకో 2 days ఎక్స్ట్రా చేస్తుంది వాళ్ళు అంతే. ఫస్ట్ సిటిజన్ హాస్పిటల్ పోయినాం. బెలూన్ వేస్తామంటే మళ్ళీ మాకు ప్రాబ్లం ఏం లేదని అక్కడ నుంచి మన ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా సార్, దాని ద్వారా మాకు ఏం చెప్పి ఈ హాస్పిటల్ చెప్పింది. ఈ డాక్టర్ ఏం చెప్పిండంటే ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా పిల్లకి ప్రాబ్లం అవుతుంది, సంకల సర్జరీ చేస్తాం, పిల్లకి ఏం కాదు, మళ్ళీ 6 నెలలు టాబ్లెట్లు వాడుకోవచ్చు, బంద్ చేసుకోవాలని చెప్పింది. అంటే మనం దానికి ఒప్పుకున్నాం. మా సడ్డగురు నేను వాళ్ళు అందరం ఒప్పుకున్నాం. ఇక సరే నిన్న తీసుకొని పోయినాం హాస్పిటల్ లోపలికి, ఆపరేషన్ తీసుకొని పోయినాం. మేము ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ అయ్యింది, అన్ని మా చేతులు ఉంటా అన్నీ చెప్తేనే మేము ఉన్న 20 మంది ఇంటికి వెళ్ళిపోయినాం. మళ్ళీ పొద్దున 6 గంటలకల్లా వాడు రాత్రి ఆమె ఎప్పుడు పోయిందో మాకు తెలియదు. పోయినాక వాడు పొల్ల మళ్ళీ పోయింది, మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిండట. మేము లేని వెళ్ళింది.